శుక్రవారం నాటి మండలి ఫుటేజ్ మొత్తం కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. టీడీపీ నేతలు ఎడిటింగ్ వీడియో రిలీజ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఫిర్యాదుపై అసెంబ్లీ అధికారులను ఫుటేజ్ కోసం ఆదేశించారు చైర్మన్. అయితే మొత్తం ఫుటేజ్ లేదంటూ అధికారుల సమాధానంపై వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎడిట్ వీడియో బయటకు ఎలా వచ్చిందో తేల్చాలని పట్టుబట్టారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. రాష్ట్రాలలో బాలాపూర్ లడ్డు ఎంత ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ లడ్డు సుమారుగా 20 లక్షల రూపాయలు పెట్టి బాలాపూర్ లడ్డు కొనుక్కొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అంకితం చేసిన వ్యక్తిని నేను. అంటే దేవుడు అంటే మాకు అందరికి ఎంతో భయం ఉంది, భక్తి ఉంది, శ్రద్ధ ఉంది. మాకు తెలిసే చెప్పులు వదిలేసి క్లియర్గా ఫోటో తీసుకొని పోవడం జరిగింది. కానీ ఇంతవరకు మాకు వీడియో ఇవ్వాలి. నేను ఈరోజు కూటమి ప్రభుత్వం ఓపెన్ ఛాలెంజ్గా అడుగుతున్నాను, మీరు ఎందుకు భయపడుతున్నారు ఫుల్ ఫుటేజ్ ఇవ్వడానికి? మీరు ఎందుకు మాఫింగ్ చేసిన వీడియోలు మటుకు మీరు మీడియాలో రిలీజ్ చేసుకొని వైరల్ చేసుకున్నారు? పూర్తి వీడియోలు ఎందుకు ఇవ్వట్లేదు అని ఈరోజు మీ పాత్రికేయుల మిత్రుల ద్వారా ఓపెన్ ఛాలెంజ్గా ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. మీరు ఈ ఫుల్ ఫుటేజ్ ఇచ్చేంత వరకు మేము ఇట్లా నిరసన తెలియజేస్తూనే ఉంటాం. సవాల్ చేస్తున్నాం. ఆ ఏకసభ్య కమిషన్లో ఇప్పుడు హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాల మీద, అలాగే హెరిటేజ్కి బోలేబాబా డైరీకి ఉన్న సంబంధాల మీద కూడా ఆ కమిషన్ ద్వారా విచారణ చేయించాలి. అసలు ఈ కమిషన్ వేశారు చంద్రబాబు నాయుడు గారి టైంలో సీఎస్గా పనిచేసిన వ్యక్తి. అంటే వీళ్ళు ఏది వేసినా వీళ్ళ సొంత మనుషులతో వీళ్ళు వేసుకొని వీళ్ళకి గిట్టని వాళ్ళకి, అపోజిషన్ పార్టీ వాళ్ళకి అక్రమంగా ఇరికించడమే పనిగా వీళ్ళు ముందు నుంచి కూడా వెళ్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం ఆ రోజు ఏం జరిగింది అనేది నిజాలు బయటకు పెట్టాలి. అసలు నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాల్లో పూజలు చేసినప్పుడు అవ్వచ్చు, లేదా ఈ ఎంతో గౌరవమైన ఈ అసెంబ్లీ శంకుస్థాపన జరిగిన పూజలో కూడా అతను బూట్లు వేసుకొని పూజలు చేసిన పరిస్థితి మనందరము చూసాము. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక ప్రసాదం తీసుకున్నా, లేదా ఒక దేవుడి ఫోటో తీసుకున్నా, ఏదైనా కూడా చెప్పులు విడిచి దేవుడి మీద ఎంతో భక్తితో అతను తీసుకున్న పరిస్థితి మనం ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాము. దేవుడు అంటే భక్తి లేనిది కూటమి వాళ్ళకి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అనేది స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఎప్పటికైనా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ మానేసి ప్రజలకి ఉపయోగపడే ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈరోజు తీసుకుంటే ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదు సరికదా. ప్రజల రక్షణ, మహిళల రక్షణ ఈరోజు గాలి కొదిలేసిన పరిస్థితి మనం చూస్తూ. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ఆత్మాభిమానం ఉంటే, మీరు నిజంగా వెంకటేశ్వర స్వామిని నమ్మేవాళ్ళు అయితే ఆ రోజు సభలో ఏం జరిగిందో ఫుల్ ఫుటేజ్ మీరు ఇవ్వండి. 3 కెమెరాలు ఉన్నాయి. మేము ఇప్పుడు చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి రమేష్ శుక్రవారం లెటర్ ఇచ్చినా కూడా ఈరోజుకి రెస్పాండ్ కాకపోతే మేము వాళ్ళు అడిగాం, ఏమని మాకు సీసీ ఫుటేజ్ ఇవ్వండి సార్, ఇలా అసత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నారు, ఆంధ్రజ్యోతి ఈనాడులో అబద్ధపు ఫోటోలు, అబద్ధపు సాక్ష్యాలను వాళ్ళు చూపించి బ్లేమ్ చేసే పరిస్థితి ఉందని చెప్పి మేము అడిగాం. కానీ వాళ్ళు చైర్మన్ గారికి చెప్పిన సమాధానం మేము వింటే వాళ్ళు ఏం చెప్తున్నారు, రికార్డింగ్ లేదంట. ఎవరైతే మాట్లాడుతున్నారో మైక్ ఇచ్చి వాళ్ళ వరకే రికార్డింగ్ చేయండి, మిగతా రికార్డింగ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు చెప్పారు అని చెప్పి చైర్మన్ గారు మాతో చెప్పడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, మాట్లాడే వాళ్ళ రికార్డింగే పయ్యవల కేశవ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయనతో రికార్డింగ్ చేస్తే మరి ఈ ఫోటోలు ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలు, వీడియోలు ఎక్కడి నుంచి వచ్చినా అడుగుతున్నాం. మీరు మార్పింగ్ చేశారా, లేకపోతే మీ ఏఐలో జనరేట్ చేశారా, మీరు ఎలా వచ్చినాయి మీకు, లేక మీరు క్రియేట్ చేశారని చెప్పి మేము అడుగుతున్నాం.